అందరికీ నమస్కారం. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కనుక రాష్ట్రానికి కంపెనీలు వచ్చి రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంటే ఈ వైసీపీ నాయకులకు కానీ లేదంటే వైసీపీ ఏర్పాటు చేసిన పెయిడ్ జర్నలిస్టులకు కానీ మనశ్శాంతిగా ఉండలేదండి. దాంట్లో ముఖ్యంగా చూస్తే కనుక ఈ వైఎస్ఆర్సీపీ నుంచి రెగ్యులర్గా పేటీఎం అందుకునే మన కేఎస్ ప్రసాద్కి అయితే కనుక రాష్ట్రానికి పెట్టుబడులు రావడం అసలు ఇష్టం ఉన్నట్లేదు. రాష్ట్రంలో ఏదైతే కనుక కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీలకి 99 పైసలకే ఎకరం భూమి లీజుకి ఇవ్వటం జీర్ణించుకోలేక ఇతను కక్కుతున్న విష ప్రచారం మరి పదే పదే చూస్తున్నాం. ఇప్పుడు దానికి తోడు ఇతను వాదించే వాదన ఏంటంటే కనుక ఈ కేఎస్ ప్రసాద్ అనే అతను వాదించే వాదన 99 పైసలకి భూములు ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర మంచి మనసు ఉంది, కానీ వికలాంగులకి దివ్యాంగులకు డబ్బులు ఇవ్వడానికి మాత్రం డబ్బులు లేవు అంటూ మాట్లాడుతున్నాడు అండి. ఇక్కడ దాని గురించి ఒక్కసారి ఆయనకు ఫోన్ చేసి ఆయన మాటల్లోనే వివరణ అయితే తీసుకుందాం. ఒకసారి ఫోన్ తీస్తాడని భావిస్తున్నాను, మరి ఒకసారి చూద్దాం అది కూడా. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి ఇక్కడ బిజీ వస్తుందండి. ఒకసారి అయితే కనుక చూద్దాం మళ్ళీ మనం. అతను పదే పదే ఈ దివ్యాంగుల పెన్షన్ గురించి అయితే కనుక ఆయన మాట్లాడటం అయితే నాకు నచ్చలేదండి. ఎందుకంటే కనుక దివ్యాంగుల పెన్షన్కి అనేది ఇప్పుడు వెరిఫికేషన్ కోసం మాత్రమే నోటీస్ ఇవ్వటం జరిగింది. వెరిఫికేషన్కి మాత్రమే నోటీస్ ఇవ్వడం జరిగింది. ఎందుకని మీరు వెరిఫికేషన్కి రాలేకపోయారు, మీరు వెరిఫికేషన్కి రాలేదు కాబట్టి మీ పెన్షన్ ఎందుకు తీసేయకూడదు అంటూ నోటీస్ ఇచ్చారు. మరి నిజమైన వికలాంగులు అయితే కనుక వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళాలి కదా, వెరిఫికేషన్కి ఎందుకు వెళ్ళలేకపోతున్నారు వాళ్ళు? దీనికి సమాధానం ఎవరి దగ్గరైనా ఉంటే కనుక వైసీపీ నాయకులు ఎవరైనా సరే చెప్పొచ్చు. ఇప్పుడు దాదాపు 100% వికలాంగులు ఉంటే కనుక వాళ్ళకి 15,000 పెన్షన్ ఇస్తుంది కూటమి ప్రభుత్వం. అలాగే 50% అబోవ్ ఉన్న వాళ్ళకి 6,000 ఇస్తుంది. ఏంటి మరి ఈ తప్పుడు ప్రచారాలు ఎందుకు అనుకోవాలంటారు? రాజకీయంగా వాడుకోవాలంటే చాలా కారణాలు ఉండొచ్చండి, కానీ వికలాంగుల్ని రాజకీయంగా వాడుకోవడానికి చూడమాకండి. ఈ దివ్యాంగుల సోదరుల్ని రాజకీయంగా వాడుకోమాకండి. నిజమైన దివ్యాంగుడికి అన్యాయం జరిగితే కనుక వాళ్ళ తరపున పోరాటానికి అందరం ముందరకు వద్దాం, కానీ అక్రమంగా దివ్యాంగ పెన్షన్లు పొందుతున్న వారిని మాత్రం వదిలేసి నిజమైన దివ్యాంగులకి అన్యాయం జరిగితే మాత్రం ఎవరు ఊరుకోవద్దండి. అది ఏ పార్టీ అయినా సరే. ఇది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక్కసారి ఈ ప్రసాద్ గారికి ఫోన్ చేసి చూద్దామండి. మరి ఆయన ఇంకా బిజీ వస్తుందో మరి చూద్దాం ఒకసారి. రింగ్ అవుతుంది, చేస్తారనే భావిద్దాం. హలో ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అండి సార్, నిన్న సాక్షిలో మీ డిబేట్ చూశాను సార్. హలో, ఇదండి పరిస్థితి. సాక్షిలో మీ డిబేట్ చూశాను అనగానే సరే బాయ్. సమాధానం చెప్పాలి కదా సార్, సమాధానం చెప్పాలి కదా ఎవరైనా. మళ్ళీ ట్రై చేద్దాం. మరి విషయం కక్కటం ఎందుకు? హలో ప్రసాద్ గారు, ఒక చిన్న క్వశ్చన్ సార్, నాకు చిన్న డౌట్. ఒక చిన్న క్వశ్చన్ సార్, క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి సార్ చాలు. నాకు చెప్పాలి కదా సార్. మరి వీడియో చేస్తే భయం ఎందుకు ఆన్సర్ చేయడానికి? మీడియాలో చెప్పేటప్పుడు ఇక్కడ చెప్పాలి కదా. విష ప్రచారం చేస్తుంటే ఎలా చూస్తా ఊరుకోవాలి? ఇది సమాధానం చెప్పలేనప్పుడే అయ్యా ప్రసాద్ గారు, అయ్యా కేఎస్ ప్రసాద్, నీకు చాలాసార్లు చెప్పాం, కండవా వేసేసుకొని ఎదుటాళ్ళు వీడియో చేస్తున్నారన్నప్పుడు నువ్వు వీడియోలోనే మాట్లాడుతుంది
నువ్వు అడిగిన ప్రశ్నగా నువ్వు అక్కడ మాట్లాడిన మాటలు ఏదైతే కనుక 99 పైసలకి ఇవ్వటానికి వీళ్ళు ఇచ్చేస్తున్నారు, వికలాంగులకు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు అంటూ మాట్లాడావు కదా, దాని గురించి అడుగుదామంటే నువ్వు ఫోన్ తీయలేకపోతున్నావు. అంత ధైర్యం లేనప్పుడు ఎందుకు సోది పోగుడు ఒకటం ఎందుకు? యువతకిది ఉద్యోగాలు కల్పించడానికి ప్రభుత్వం చేసిన కృషిని తప్పు పట్టాలా? దొంగ పెన్షన్లు తీసేస్తుంటే కనుక ప్రభుత్వాన్ని తప్పు పట్టాలా? ఏ విషయంలో తప్పు పట్టాలి? సమాధానం చెప్పు మిస్టర్ ప్రసాద్. ఏ విషయంలో తప్పు పట్టాలి? ప్రతి దాన్ని రాజకీయ కోణంలో తీసుకొని రాజకీయాలు చేయటం కాదు. నిజంగా అనర్హులకు గనక పెన్షన్ పోతే కనుక పోరాడదాం, కలిసి పోరాడదాం, వచ్చాయి. అలాగే యువతకు ఉపాధి కల్పించడానికి ఎకరానికి 99 పైసలు కాడికి లీజుకి ఇస్తుంటే దాన్ని అమ్మేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దోచేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు దోచేస్తున్నారంటూ కబుర్లు చెప్పడం ఎందుకు? సమాధానం చెప్పే దమ్ము లేనప్పుడు డిబేట్కి వెళ్ళే దమ్ము ఇటు నుంచి వచ్చింది నీకు. సామాన్యుడిని ఆయన ఒక చిన్న సామాన్యమైన వ్యక్తిని నాకే సమాధానాలు చెప్పలేనప్పుడు నువ్వు డిబేట్లో ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? మరి ఏం మాట్లాడతావు నువ్వు డిబేట్లో? ఈ పిచ్చిపోగుడు తగ్గించుకుంటే కనుక నీ గౌరవం పెరుగుతుంది మిస్టర్ ప్రసాద్. ఎందువల్ల నీకు ఇచ్చే పేటీఎం డబ్బుల కోసం నువ్వు మరీ ఇంత దిగజారిపోవాలా? ఇంతమంది చేత మాట్లాడాలా? నువ్వు సమాధానం చెప్పే, ఒక ప్రశ్నకి సమాధానం చెప్పే దమ్ము లేనప్పుడు డిబేట్లో నీకు మాట్లాడే అర్హత ఎక్కడుంది? రాజ్యాంగంగా నాకు కల్పించిన హక్కు అంటావా? అబద్ధాలు చెబితే తాట తీసే హక్కు కూడా అదే రాజ్యాంగం మాకు కల్పించింది కదా. కల్పించిందా లేదా? దానికి సమాధానం చెప్పగలవా? ఓకే, మొన్న ఎవరి చేతో ఫోన్ చేయించావు కదా డిబేట్కి సిద్ధమా అని. నేను సిద్ధమే. నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు డిబేట్కి? మరి నువ్వు డిబేట్కి సిద్ధమంటే నేను సిద్ధమే. ఎనీ టైం నీలాగా కాకి లెక్కలతో రాను, పూర్తి డేటాతోనే వస్తా. నేను పూర్తి డేటాతోనే వస్తా. ఎంతమంది దొంగ పెన్షన్లు పొందుతున్నారో, ఎంతమంది అనర్హులు పెన్షన్లు తీసుకుంటున్నారో అన్ని డేటాతోనే మాట్లాడుకుందాం. అలాగే కాగ్నిజెంట్ కానీ టీసీఎస్ కానీ ఇలాంటి కంపెనీలు వస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమందికి ఉపాధి కలుగుతుందో, దానివల్ల ఎన్ని రంగాలు వృద్ధి చెందుతాయో, ఒక ఐటీ ఎంప్లాయీ రావటం వల్ల 4 కుటుంబాలు బాగుపడతాయి. అది తెలుసుకో మిస్టర్ కేఎస్ ప్రసాద్. ఇవన్నీ తెలియకుండా పిచ్చి పిచ్చిగా డిబేట్లలో కూర్చొని వచ్చే పేటీఎం డబ్బుల కోసం అవసరమా? విషం కక్కటం అవసరమా అంట? అందరినీ తపాలాగాళ్ళు, తపాలా ఛానల్లో అని మాట్లాడతావు. నువ్వు పొకోడి గడివని నేను అంటాను. నువ్వు పొకోడి గడివయ్యా కేఎస్ ప్రసాద్. నీలాంటి పొకోడి గాళ్ళకి మాట్లాడే అవకాశం ఎక్కడుంది? మరి ఎందుకు ఈ తప్పుడు మార్గాలు ఎంచుకుంటారు? ఎకనైనా పద్ధతి మార్చుకుంటావని ఆశిస్తూ ఉంటా మరి.